స్క్రీన్ మీద చూడొచ్చు, మా పిల్లలు ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఏ టైం అది భయానక సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళని కూడా బెదిరించి ఇప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాళ్ళు వస్తారు ఇప్పుడు. అందుకని వాళ్ళు డే లాంగ్ అక్కడే ఉంటారు, వాళ్ళు ఆ ఊర్లోనే ఉంటారు. అయితే ఆమెకు చెప్పిన నేను ముందే, అటు నుంచి రైలు కట్ట, ఇటు నుంచి కెనాలు, ఇది చెరువు, నీది ఆడున్న ఎకరం పోతుంది, ఈడున్న 3 ఎకరాలు పోతుంది అని అప్పుడు కూడా చెప్పినాము. పాపం అదే జరిగింది. బట్ ఏదైనప్పటికి కూడా లక్ష్మి కూడా బాధపడాల్సిన అవసరం లేదు, కొట్లాడదామనే చెప్తా ఉన్నాము. మనకు కోర్టులు ఉన్నాయి. సార్ చెప్పినట్టు ఇందాక ఎఫ్ఐఆర్ కనుక చేస్తే వాళ్ళు ఇక బెదిరించే దానిలోకి ఉండకుండా డిఫెన్స్లో పడిపోతారు. ఏం అన్యాయం జరగదు. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండండి, మీకు అందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది మాత్రం ఇప్పుడు నేను చెప్పగలుగుతా. అంతే కదా. మీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, అందుకనే కదా ఇప్పుడు ఇదంతా కూడా ధైర్యంగా బయటికి వచ్చి చెప్పగలుగుతున్నారు. ఇన్ని రోజులు అంటే వీళ్ళు 10 ఏళ్ళ నుంచి నవిషి అందులోనే ఉండి దాచుకున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు. ఇన్నేళ్ళ నుంచి భయంతోనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది రాలేదు. దీని తర్వాత మొత్తం మంది బయటకు వస్తారు. చెప్పిన కదా, అల్లీసాగర్, కెనాలు, రైలు కట్ట, రంగనాయక సాగర్, అక్కడ అసలు పండించడానికి భూమే లేదాడ, మొత్తం పూల్ చేసుకొని చూసిండ్రు కదా. గెస్ట్ హౌస్, రిసార్ట్, సుడా ట్రీ పార్క్, హరితవనము, కుల సంఘాలకు ఫంక్షన్ హాళ్ళు, మళ్ళొకటి సపరేట్గా మళ్ళీ అందరికీ సమిష్టిగా కమ్యూనిటీ హాల్. ఏందది అసలు, ఏం జరుగుతుంది అక్కడ? తినడానికి తిండి లేక బాధపడుతూ ఉంటే సోకులు కావాల్సి వచ్చిన పరిస్థితి. అసలు చూపించిన కారణం కూడా అర్ధరహితమైనటువంటి కారణం. దాన్ని అభివృద్ధి అని చెప్తారు ఆ సిద్దిపేట. నాకు అదే అఫ్సోస్ అనిపిస్తుంది. ఉన్న 4 మండలాలు అందులో నువ్వు సిద్దిపేట అర్బన్ అయితే అట్లనే కొమటి చెరువు పేరు మీద మూసినావు. ఈ రంగనాయక సాగర్ పేరుతోని మొత్తం చిన్నకోడు మండలం పోయింది. ఇక మిగిలింది ఒక నంగనూరు, ఇక గదే ఉన్నది. ఇక దాని మీద కూడా వాడు ఏం చేస్తాడో ఏమో, అది కూడా చూడాలి నెక్స్ట్.